ఎస్ అర్జున్ గారు, సో ఏంటి అసలు మళ్ళీ గ్రూప్ 1 పై హైకోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది అండ్ ఈ పిటిషన్ వేసింది కూడా మీరే కాబట్టి అసలు ఏంటి అభ్యంతరం ఎక్కడ స్టార్ట్ అయింది? అదే అండి, ముఖ్యంగా తెలుగు మీడియం ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా జరగలేదు, తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు సరిగ్గా వేయలేదనే దాంతో మేము అంటే మా ఫ్రెండ్స్ కమ్యూనిటీలో మా వాళ్ళ కేసు వేసింది. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ తప్పిదాలు జరిగాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కరెక్షన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా లేరు అని అది మీకు ఎలా తెలిసింది? అదే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, వాళ్ళు ఇచ్చిన నోటీసెస్, వాళ్ళు ఇచ్చిన పేపర్లు అవన్నీ ఎగ్జామినేషన్ చేయటం, తర్వాత నెంబర్ ఆఫ్ ఈ క్యాండిడేట్స్, మెయిన్స్ క్యాండిడేట్స్ వాళ్ళ పేపర్లు ఒక్కొక్క క్యాండిడేట్ 7 పేపర్లు రాస్తారు, అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 90 రోజుల్లో కరెక్షన్ చేయడం ఇంపాసిబుల్. మరి వీళ్ళు ఎలా చేశారు, ఏ క్రైటీరియా మీద చేశారు, ఇంగ్లీష్ మీడియం వారికి మార్క్స్ ఎలా వేస్తారు, తెలుగు మీడియం మార్క్స్ వాళ్ళకి ఎలా వేస్తారు అనే దాంతో లిటిగేషన్ స్టార్ట్ అయింది. జడ్జి గారు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈ జడ్జిమెంట్ మాకు ఇవ్వటం జరిగింది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అనే విషయం అయితే వాస్తవం, అది ఆ విషయం జడ్జి గారికి అర్థమైంది. సో దిస్ ఇస్ ద రిజల్ట్. దాన్ని బట్టి ఈ రోజు ఇలా రిజల్ట్ మేము భావిస్తున్నాం. ఎస్ అర్జున్ గారు, ఇప్పుడు హైకోర్టు తీసుకునే నిర్ణయం పైన మీరంతా ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అయితే రీవాల్యుయేషన్ అనేది జడ్జి గారు చెప్పారు, రీవాల్యుయేషన్ చేయడం కుదరకపోతే ఖచ్చితంగా మీరు రీమైన్స్ పెట్టాల్సి వస్తుంది అనే వాదన కూడా, అనే డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది అభ్యర్థులు మటుకు రీమైన్స్ పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది, రీమైన్స్ మటుకే అందరికీ భావ్యంగా ఉంటది అనే విషయం అయితే స్పష్టంగా స్టూడెంట్ కమ్యూనిటీ, ఆస్పిరెంట్ కమ్యూనిటీ నుంచి అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ కి హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్ కి మీరు ఓకేనా? ఒకవేళ దాంట్లో కూడా ఏమైనా తప్పుల తడకలు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా, లేదంటే అవసరం అయితే మళ్ళీ గ్రూప్ 1 కూడా కండక్ట్ చేస్తాం అంటున్నారు కాబట్టి మరి మీరంతా రెడీగా ఉన్నారా మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడానికి? అదే అండి, ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఒకవేళ రీవాల్యుయేషన్ అయితే మీరు చేయండి. ఇప్పుడు రివాల్యుయేషన్ చేస్తారండి టీఎస్పీఎస్సీ వాళ్ళు, రివాల్యుయేషన్ లో ఖచ్చితంగా 1-2 మార్కులు, 1-2 కాదు చాలా మటుకు మార్కులు తగ్గుతాయి, పెరుగుతాయి. దాని అర్థమైంది కమిషన్ వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. తప్పు చేసినట్టు ఒప్పుకున్నప్పుడు మరి ఆ మెయిన్స్ దాని శాంక్టిటీ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ముందుకు తెలుస్తుంది. సో ఇది ఎట్లయినా మెయిన్స్ ఎగ్జామినేషన్ మళ్ళీ కండక్ట్ చేయడం సంబంధించిన విషయమే, ఇది ముందుకు పోయేలాగా ఉంది. ఈలోపు ఇందులో ఉన్న ఏమైనా డిస్క్రిపెన్సీస్, లూప్ హోల్స్, ఎందుకంటే అన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా జరగాలని మేము అందరం కోరుకుంటాం. మాకేం గవర్నమెంట్ మీద మాకేం కోపం లేదు, ఎట్లాంటి తప్పులు లేకుండా ఎట్లాంటి రిజర్వేషన్ పాలసీస్ అన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యి అన్ని కరెక్ట్ గా ఉండి ఆ తర్వాత మీరు రిక్రూట్మెంట్ జరిపితే బాగుంటుందనే విషయం స్పష్టం చేస్తున్న గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ వారికి. అయితే ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ మటుకు రివాల్యుయేషన్ చేయమని చెప్పాడు జడ్జి గారు. రివాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా అందులో మిస్టేక్స్ బయటకు వెళ్తాయి. అందులో మిస్టేక్స్ బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఈ మెయిన్స్ ముందుకెలా వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా దీన్ని ఎటు తిరిగినా కూడా దీనికి రీమైన్స్ ముందుకెళ్లే భాగంలాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అర్జున్ గారు, ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్లే కదా అని మీరంతా భావిస్తున్నప్పటికీ ఇప్పుడు రీవాల్యుయేషన్ జరిగితే మళ్ళీ ఈ మార్క్స్ విషయంలో కూడా ఎక్కువ తక్కువ జరుగుతాయి, వీటికి గురించి కొన్ని చేంజెస్ ఉంటాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారు. ఈ చేంజెస్ వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ మీకు అనుకూలంగా రాకపోతే మళ్ళీ కూడా పిటిషన్ కు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా ఇంకో లిటిగేషన్ ఉంటుంది. ఎందుకనంటే 100% ట్రాన్స్పరెంట్ గా ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం, అంతే. అంతకు మించి మాకు ఇంకేమీ లేదు. తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎలా ఎక్కువ వచ్చాయి అనేది వాళ్ళు కోర్టు వారికి ప్రూవ్ చేయలేకపోయారు. దాన్ని బట్టే మా వైపు న్యాయం ఉందనే విషయం జడ్జి గారికి అర్థమైంది కాబట్టి ఇలా తీర్పు వచ్చింది. ఇది ఇంకా 50% తీర్పు మాత్రమే అనుకుంటున్నాము. ఇంకా దీన్ని బట్టి దీన్ని కమిషన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, రివాల్యుయేషన్ మోడరేషన్ మెథడ్ లో అప్లై చేయమని చెప్పాడు జడ్జి గారు. ఆటోమేటిక్ గా వీళ్ళు మళ్ళీ చేసినా కూడా మళ్ళీ 50 మార్కులు వస్తాయి, మళ్ళీ 50 మార్కులు వస్తే మళ్ళీ ఇంకో లిటిగేషన్ వస్తుంది, మళ్ళీ ఇంకో కేసు అయితే ఉంటుంది. దీని మీద న్యాయం దక్కే వరకు కోర్టు తలుపులు తడుతూనే ఉంటామండి.